హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. ఎంతో కాలంగా చెప్తూనే ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తాం. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి నానా విధాల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన భూములపైన ఆస్తులపైన కన్నేసిన విషయం మనందరికీ తెలిసే. ప్రైవేట్ పరం చేస్తారంటే మహా అయితే అది దానికున్న ఆస్తులు దగ్గర దగ్గర 2,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ధారాదత్తంగా 4,000కో 5,000 కోట్లకో అమ్మేయాలని చూస్తూ ఉన్నారు. ఇది ఒప్పుకోమని ఎంత చెప్పినప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎప్పుడైనా కూడా ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము అంటూ అడ్డుపడుతూనే వచ్చారు. ఇదే విషయాన్ని గత ఎలక్షన్స్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను అడ్డుపడ్డాను కాబట్టి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి కాకుండా అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నా ఇంకెవరున్నా కూడా ఈ పాటికి ఎప్పుడో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ప్రైవేట్ పరం అయ్యేది, అర్థం చేసుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు అధికారాన్ని కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడైతే అధికారాన్ని కట్టబెట్టారో అప్పటి నుంచే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన వివిధ రకాలైనటువంటి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు తెలియకుండా ఎలా ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలన్న విషయం పైన తర్జన భర్జనలు చేసి దానికి కొంత బడ్జెట్ ఇప్పిస్తున్నామని చెప్పి, అది మేమే ఈ బడ్జెట్ ఇప్పించామని చెప్పి, అది ప్రజల కోసమో కార్మికుల కోసమో బడ్జెట్ ఇప్పించినట్టు రంగు పులుముకొని 11,000 కోట్లు, ఆ 11,000 కోట్లతో లోపల చిన్న చిన్న మరమ్మతులు అన్ని చేయించేసి వాటిని ప్రైవేట్ పరం చేయడం కోసం సర్వ విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏవైతే 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చాయో కేవలం ప్రజలని మభ్య పెడతాం కోసం ఫ్యాక్టరీని కొంత ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇంత టెక్నాలజీ ఉంది మా దగ్గర దీన్ని కొనండి అని బేరం పెడతాం కోసం మాత్రమే ఆ డబ్బులు ఉపయోగించారు తప్పించి శాలరీస్ కానీ వేతనాలు కానీ లేకపోతే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆధునీకరణలు ఫ్యూచర్ లో వాడుకోవడానికి మాత్రం కాదనేది వాస్తవం. ఇప్పుడు జరుగుతున్న మరో కొత్త డ్రామా ఏంటంటే, గతంలో 2021లో పాయిడి త్రినాథ్ బాబు అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాయడం జరిగింది. ఏమంటే, ఇది ఎప్పుడు రాశారంటే 3వ నెలలో 2వ తారీఖు ఏమని రాశారంటే, ద డిసిషన్ టేకెన్ బై ద January 2021 ద క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ CCEA gave its the principal approval for the 100% disinvestment of government stake in RINL, also called Visakhapatnam Steel Plant to Vizag Steel. Along with the RINL stake, it's not subsidizer joint ventures to strategic disinvestment. The sad decision taken back by Cabinet Committee on Economic Affairs and decided to continue RINL as a public sector undertaking. If such decision taken, please provide a copy of such directions of committee అంటూ పైడి త్రినాథ్ రావు అనే వ్యక్తి లెటర్ రాయడం జరిగింది. దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది 2025 లో వచ్చింది. దీనికి ఎవరు రిప్లై చేశారంటే అజయ్ నాగ్పాల్ అనే వ్యక్తి రిప్లై చేయడం జరిగింది పైడి త్రినాథ్ బాబు గారు రాసిన లెటర్ కి. పబ్లిక్ గవర్నెన్స్ రిలేటింగ్ టు ద డెసిషన్ ఆఫ్ CCEA ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, దీనికి లెటర్ రాయడం జరిగింది. ఆయన ఏమంటే, మీరు గతంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పినప్పుడు దాన్ని లేదు పబ్లిక్ గవర్నెన్స్ లో ఉంచాలనేసి గతంలో చెప్పారు. దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా అంటూ ఆయన లెటర్ రాయడం జరిగింది. దానికి ఐఎమ్ డిసగ్రీ టు రిఫర్ టు యువర్ గవర్నెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అని పెట్టేసి రెస్పెక్టివ్లీ ఆన్ ద సబ్జెక్ట్ మెన్షన్డ్ అబోవ్ అండ్ టు సే దట్ దేర్ ఇస్ నో చేంజ్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపటంలో ఎటువంటి చేంజెస్ లేవు. కంపల్సరీగా విశాఖ ఉక్కుని ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తాము అంటూ అజయ్ పాల్ అండర్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతను దీన్ని పంపించడం జరిగింది. అంటే మొన్నటికి మొన్న 900 మంది ఎంప్లాయీస్ ని నిర్దాక్షిణ్యంగా పీకేసినప్పుడే అందరికి అర్థమై ఉండాలి దీన్ని అమ్మేస్తుంది అన్నారు. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే మిమ్మి అంటూ ఉన్నారు. అక్కడ ఉద్యమం ఏదో జరుగుతుంది, అయినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు. విశాఖ ఉక్కుని కవచంలో అడ్డుండి కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ కవచాన్ని తొలగించిన తర్వాత రాక్షస శక్తులు అన్ని కలిసి కొన్ని లక్షల కోట్ల ఆస్తులను దోచేయడం కోసమే
ఇలా కుట్రలు పన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్నారు. దానికైతే పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ఇటు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. మీరేమంటారు? ఇది కరెక్టేనా? కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును కాపాడుతా అని చెప్పి కదా పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వాగ్దానాలు చేసింది. మరి ఇప్పుడు ప్రజలంతా అండగా ఉంటే విశాఖ ఉక్కుని ఎటు పోకుండా కాపాడుతా అని చెప్పారు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పెట్టుకున్నారు నోట్లో మాట్లాడతలేదు మీరు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికన్నా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గతంలో అడ్డుపడి ఆపటం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండటం కోసం కోర్టులో కేసులు వేసి కాపాడుతున్న మరొక వ్యక్తి ఉన్నారు. హీఈస్ రియల్ హీరో. నిజం చెప్పాలంటే ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా నేనున్నానంటూ తను ముందుకు వచ్చేసి ప్రజల పక్షాన మాట్లాడుతూ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు మంచి చేయాలని పోరాడే వ్యక్తిగా కే పాల్ గారు ఒకరు ఉన్నారు. ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం కోసం ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు. దానిపైన కేసు వేశారు. ఆ కేసు తేలవలసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలి అనుకుంటే నేనే కొంటాను, నాకు అమ్మండి అంటూ కూడా ఆయన ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కానీ ఇది అదానీ గ్రూపులకి కట్టబెట్టాలని అటు మోడీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రహస్య ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి మాటలు ఇచ్చారు కాబట్టి ఎవరికి అమ్మరు. కేవలం అదానీ గ్రూప్స్ కు మాత్రమే దీన్ని అమ్మేస్తారు. లేదంటే అదానీ గ్రూప్స్ తో ఒప్పందం పెట్టుకున్న జపాన్ కంపెనీలకి దీన్ని అమ్మడానికి చూస్తున్నారు. టోటల్ గా అదానీ గ్రూపులకే ఇది వెళ్ళిపోతుంది. ప్రజలు ఆలోచించరు. ఓట్లు వేసేటప్పుడు పిచ్చనాయలుగా డబ్బుల కోసం, మందు కోసం సిగ్గు లేకుండా మణిగిపోతారు. ఇప్పుడేమో అన్ని పోతుంటే బోరున ఏడుస్తూ ఉంటారు. కానీ చేసింది మొత్తం మీరే అన్న విషయం మీరు తెలుసుకోండి. ఎవడున్నప్పుడు అడ్డుపడి ఆపాడో తెలుసుకోండి. దాన్ని మోడీ ముందే దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని మాట్లాడిన మగాడు జగన్మోహన్ రెడ్డి, అది తెలుసుకోండి. మీకు అవన్నీ అనవసరం. మీ ఒంట్లో ప్రవహించేది పచ్చ బ్లడ్ అయితే ఆ పచ్చ బ్లడ్ కి అధికారి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఓన్లీ టీడీపీ వారికే ముఖ్యమంత్రి కాబట్టి ఇటు వైసీపీ వారికి కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి పథకాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు పాములు అంటే వాళ్ళు కాబట్టి, పాముని పాలిచ్చి పెంచకూడదు కాబట్టి వాళ్ళకి పథకాలు కల్లో కూడా ఇవ్వకూడదని ప్రకటన చేసినటువంటి పచ్చి మోసకారి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఆయనకి ఒత్తాసు పలుకుతూ ఆయనకి జేజేలు కొడుతూ ఆయన నిర్ణయాలను కనుక సమర్థించుకుంటూ వెళ్తూ ఉంటే చివరికి మీరు కూడా బాగా అయితే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.